నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్ బెంగుళూరు రేవ్ పార్టీలో చాలా మంది తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నారని అండ్ బిజినెస్ పీపుల్ చాలా మంది పొలిటికల్ పీపుల్స్ కొన్ని ఇన్వాల్వ్ అయ్యారని కొన్ని వార్తలొస్తున్నాయి. ఎవరెవరు ఉన్నారో అసలు ఏం జరిగిందక్కడ? ఫస్ట్ ఎక్కడి నుంచైనా సరే రేవ్ పార్టీల గురించి, డ్రగ్స్ గురించి వార్తలొస్తే, ఆ రోజు సాయంత్రం వరకే కనుమరుగైపోతా ఉంటాయి. ఇది కూడా అంతే. హ్మ్. 'రాడిసన్ బ్లూ'ది కూడా అంతే. ఎవడున్నాడు ఏంటనేది ఒక్క రోజులో అలా 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 చెప్తారు. వాళ్ళని భయపెట్టడానికి. అక్కడ చిల్లర ముడుపులని చేతులు మారిన తర్వాత ఎవ్వరి పేర్లు రావు తెలుసా అసలు. అసలు అక్కడ పార్టీ జరిగిందో లేదో అని కూడా తెలీదు. ఇక అసలు విషయానికొస్తే, ఒక అడ్రస్ లేని వ్యక్తి బర్త్‌డే పార్టీకి పిలిచాడు. అడ్రస్ లేని వ్యక్తి అంటే పేరుంది, అడ్రస్ లేదు. వాసు అని ఆయన హైదరాబాద్‌కి చెందిన ఆయన. బెంగుళూరులో ఒక ఫార్మ్ హౌస్ తీసుకొని పార్టీ పెట్టాడు ఆయన బర్త్‌డే సందర్భంగా. ఓకే. ఆ ఫార్మ్ హౌస్ ఎవరిది అంటే గోపాల్ రెడ్డిది. గోపాల్ రెడ్డి ఎవరు అంటే కాన్కర్డ్ గ్రూప్ ఎండీ మేనేజింగ్ డైరెక్టర్, మన హైదరాబాద్‌కి చెందిన వ్యక్తే. మరి వీళ్ళందరూ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడే చేసుకోవచ్చు కదా అని అడగొచ్చు. మనకిక్కడ చాలా ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి. ఫార్మ్ హౌస్ యాక్చువల్‌గా పుట్టింది కేసీఆర్‌తోనే. అంటే ఫార్మ్ హౌసు అనే ఆ పదం బాగా హైలైట్. సో తర్వాత ఫార్మ్ ఉంటే ఖచ్చితంగా ఒక హౌస్ ఉండాలి అని ఒక రూల్ అయిపోయింది మన హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. అందరూ ఫార్మ్ హౌస్‌లు తీసుకొని యథేచ్ఛగా అడ్డమైన పార్టీలన్నీ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ పోకడకి బ్రేకేస్తే వీళ్ళకి ఎక్కడెళ్ళాలో అర్థం గాక అలా బెంగుళూరు వెళ్ళిపోయారు. హ్మ్. మనకు అక్కడ కూడా ఉంది కదా ప్రాపర్టీ అని. ఎలక్ట్రానిక్ సిటీ దరిదాపుల్లో ఈయనకొక ఫార్మ్ హౌస్ ఉంటే అక్కడ ఈయన బర్త్‌డే పార్టీకి ఇస్తే ఎళ్లారు. మరి ఇప్పుడు బర్త్‌డే పార్టీ పెద్ద ఫార్మ్ హౌస్ మంచి టెంట్‌లేసాం, గ్రాండ్‌గా అరేంజ్ చేసాం. రావాలి కదా 10 మంది. ఓ 100 మందిని పిలిచాడు. అందులో 25 మంది యువతులున్నారు, 75 మంది అబ్బాయిలున్నారు. అందరూ ప్రముఖులు, పిల్లలు, ప్రముఖులు, మంచి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ సెలబ్రిటీలు, బిజినెస్ మెన్ సెలబ్రిటీలు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి అక్కడ చేసే వేషాలేంటంటే డ్రగ్స్, ఎండీఎంఏ టాబ్లెట్లు, ఇంజెక్షన్‌లు, కొకైను అండ్ అలాగే గంజాయి ఇట్లాంటివన్నీ. మందు పర్లేదులే తాగు ఎవడొద్దంటాడు, పెళ్లి పెడాకులకు కూడా పోస్తారు ఇవాళ రేపు. హ్మ్. కాకపోతే ఇవన్నీ కొంచెం ఎక్స్‌ట్రా కదా! ఇంత పెద్ద పార్టీ ఎప్పుడు సన్‌డౌన్ నుంచి స్టార్ట్ అయితే సన్‌రైజ్ దాకా సాగింది. ఆ హ్మ్. సాగేలోపు 3:00కి పోలీసులు బ్రేకేశారు. అర్ధరాత్రి 3 గంటలకు పోలీసులొచ్చి వీళ్ళందరినీ బ్రేకేసిన తర్వాత ఎవరెవరున్నారు ఏంటంటే అన్నీ స్వాధీనపరుచుకొని చూస్తే ఒక లగ్జరీ కార్లు గూడా ఉన్నాయి. మొత్తం లగ్జరీ కార్లే. స్పోర్ట్స్ కార్, ఆ కార్, ఈ కార్ అన్ని కార్లున్నాయి. స్టార్టింగ్ ఒక తెల్ల బెంజ్ కార్ కనపడింది. తళతళ మెరుస్తా. చూస్తే స్టిక్కర్ కాకాని గోవర్ధన్ అని ఉంది. హ్మ్. ఈయనెవర్రా బాబు అని చూస్తేనే మినిస్టర్ ఏపీ, వైసీపీ మినిస్టరు, వ్యవసాయ మినిస్టరు అండ్ అలాగే ఆయన మంచి పేరున్న వ్యక్తి, నెల్లూరుకు చెందిన ఆయన ఎమ్మెల్యే. ఆయన వెహికల్ ఉంది. వెంటనే ఫోన్ చేసి కాకాని గారు మీ వెహికల్ ఇక్కడ దొరికిందండి పలానా పార్టీలో. ఏంటి సంగతి అని అడిగారు. అబ్బే ఛీ! 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 నాది కాదు ఆ కారు. అది ఎవడిదో పో అని అన్నాడు. అవును నా స్టిక్కర్ ఉంటే నా కారు అయిపోద్దా? నాది కాదది అని చెప్పేసాడు. హ్మ్. వీళ్ళేం చేసారు ఆయనది కాదు కదా! మరి ఇంకెవరిదన్నా అని వెతకడానికి లోపలికెళ్ళి డాష్ బోర్డ్ తీస్తే ఆయన పాస్‌పోర్ట్ దొరికింది. ఓకే. హ్మ్. మరి ఇప్పుడు పాస్‌పోర్ట్ కూడా నాది కాదని చెప్పలేవుగా. సరే ఇది కాదు పాస్‌పోర్ట్. మరి ఫోర్జరీ చేసిన పాస్‌పోర్ట్‌తో ఆడెవడో ఎన్ని దేశాలు తిరిగాడో నీ మొహం పెట్టుకొని మరి. ఇవన్నీ బయటికెళ్తాయి కదా! అలా అవును. చెప్పాడు. ఎందుకు ఈయన అలా చెప్పాడు అంటే గతంలో కూడా ఈయన మీద ఒక కేసు ఉండే. ఈయన మంత్రి అయిన వెంటనే కోర్ట్‌లో ఆ ఫైల్ పోయింది. కోర్ట్‌లోనే. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో దొంగతనం జరిగిందన్నా వింతగా ఉంటది గానీ కోర్ట్‌లో దొంగతనం జరిగింది. ఇట్లా పేపర్‌లు ఏరుకొని ఆయనొచ్చి అట్లా పెట్టి అట్లా లాగేసాడనమాట ఒక పేపరు. అది ఇన్నర్ ఫైలే. వచ్చింది. వాడు ఎత్తుకెళ్ళి కాల్చుకొని ఏదో చేసాడు. అది పోయింది హ్మ్. అని చెప్పారు. ఇప్పటిదాకా అది ఆ దాఖలాలు లేవు. సో, కోర్టులోనే ఫైల్‌లు మాయం చేయగలిగే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ పబ్ పార్టీలో దొరికితే మాత్రం, రేవ్ పార్టీలో దొరికితే మాత్రం ఎంతసేపని ఆయన అనుకున్నాడు. మరి వ్యవహారం ఎంత ముందుకెళ్తదో వీళ్ళకి తెలీదు. వీళ్ళేం చేసి యాక్చువల్‌గా ఈయన పేరే ఎందుకు బయటకొచ్చింది? మిగతా 100 పేర్లు ఎందుకు రాలేదంటే, వాళ్ళతో సెటిల్‌మెంట్‌లయ్యాయి. హ్మ్. ఈయనతో సెటిల్‌మెంట్ కాలా. ఎందుకు? నేను మినిస్టర్ నువ్వెవడురా నన్ను చేసేది? నాకు తలుచుకుంటే ఎంతసేపో అనుకున్నాడు. వీళ్ళు గూడా అబ్బా! మినిస్టర్ దొరికాడు. కనీసం దండుకోవాలని వీళ్ళనుకున్నారు. పేరు జెప్పారు. అది ఆ సెటిల్‌మెంట్ అవుతదిలే. వీళ్ళెక్కడికెళ్ళే విషయం లేదు. తర్వాత ఒక పేరొచ్చింది. నటి హేమ పేరు. అవును. హేమ గారున్నారు అని అంటే హేమ నటి అంటే ఆమె కన్నడ నటి అయ్యుండొచ్చు, భోజ్‌పురి నటి అవ్వచ్చు. అసలది నటో కాదో గూడా అవ్వచ్చు. స్టేజ్ నటి అయ్యుండొచ్చు. ఆ పార్టీలో గూడా నటించొచ్చు. నటి అవ్వచ్చు. కానీ మన హేమ గారి పేరేశారు. పాపం ఆవిడకి ఫోన్ చేసి మన వాళ్ళు మీ పేరొస్తుంది కర్ణాటకలో దొరికారంట కదా! అని. హ్మ్. అమ్మ పాపం నేను ఇక్కడే ఉన్నాను కావాలంటే వీడియో కాల్ చేసి చూడండి అని వీడియో రిలీజ్ చేసింది. ఆమె కాదు. కానీ అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. రేవ్ పార్టీలో దొరికిన హేమ. హ్మ్. అయిపోయింది.
అంతే. సరే ఇంక మిగతా వాళ్ళ పేర్లేం రావు కూడా. వాళ్ళు అలాగే ఉంటాయి. వాళ్ళకి సెటిల్మెంట్లు అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఇప్పుడు బెంగుళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ, బేసిక్‌గా రేవ్ పార్టీ ఏంటంటే, బర్త్‌డే పార్టీ ఏముంటది, కేక్ తెచ్చుకుంటారు, మొహాలు రుద్దుకుంటారు, లేదా షాంపెయిన్ పొంగిస్తారు, బ్యాచిలర్స్ బీర్లు పొంగించుకుంటారు. అంతవరకు ఓకే, యాక్సెప్టబుల్. 2 అడుగులు ముందుకేసి ఈ గంజాయి, కొకైన్‌లు, గికైన్‌లు, ఇంజెక్షన్‌లు ఇయన్నీ తెచ్చుకొని ఆడోళ్ళు అసలు ఒంటి మీద బట్టలున్నాయో లేవో తెలియకుండా ఎగరడాలు, ఎవరితో పడుకుంటున్నారో తెలీదు, ఎవరితో నిద్రలేస్తారో తెలీదు. ఇట్లాంటి పార్టీలన్నీ రేవ్ పార్టీలు. ఓకే. సో, వీటికి సంబంధించి మన దగ్గర నిషేధం ఉంది. అందుకని చెప్పేసి ఫార్మ్ హౌస్‌లకెళ్ళి ఎవడికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉంటారు. ఫార్మ్ హౌస్‌లో కూడా ఈ మధ్య ఈజీ కనుక్కోవడం. ఎలా అంటే, ఇప్పుడు ఫార్మ్ హౌస్ చుట్టూ పెద్ద గోడలున్నాయనుకో, లోపల ఇట్లాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని అర్థం. ఆడవాళ్ళతో అశ్లీలంగా. లేదా ఫార్మ్ హౌస్ దగ్గర ఎక్కువ ఇక్కడ నుంచి కొంచెం ఒక 3 మీటర్లు, 4 మీటర్లు చుట్టుపక్కల లెమన్ గ్రాస్ ఏస్తున్నారు. హ్మ్. అదేంటంటే అడిగితే బయట నుంచి దోమలు రాకుండా ఆపుతది లెమన్ గ్రాస్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే లోపల నుంచి పొగ బయటికెళ్ళకుండా. గంజాయి స్మెల్ బయటికెళ్ళదు. హ్మ్. అంటే మరీ వస్తదేమో గానీ అంత గుప్పుమని తాగితే వస్తదేమో గానీ అలా అయితే వెళ్ళదు. రాదు బేసికల్‌గా. స్మెల్ వస్తే తెలిసిపోతే ఇక్కడెక్కడో అవుతుంది ఏదో అని. హ్మ్. అందుకు అవి పెంచుకుంటున్నారు. ఇట్లా ఫార్మ్ హౌస్‌లు ఎవడికి నచ్చినట్టు వాడు డిజైన్ చేయించుకుంటున్నారు. మోస్ట్ జరగాల్సిన కార్యకలాపాలన్నీ అక్కడే జరుగుతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ కరోడా జులిపించినందుకు, గట్టిగా వార్నింగ్ ఇచ్చినందుకు వీళ్ళు బెంగుళూరు ఎళ్లారు. ఇంకా ఇప్పుడు ఆ ఆర్గనైజర్ వాసు గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ ఓనర్ గోపాల్ రెడ్డి దగ్గరికి నాకు తెలీదండి. వాళ్ళకి ఏదో పార్టీ అంటే ఇచ్చాను గానీ వాళ్ళు ఇట్లా చేస్తారని నేను అనుకుంటానా? ఉండండి అడుగుతాను, నాకు వాళ్ళని కాళ్ళు ఇరగ్గొడతాను ఈడంటాడు. హ్మ్. సో, ఈయన నీ మీద కేసేసే అవకాశం లేదు. మీరందరూ ఎందుకొచ్చారంటే, పలానా వాసు అనేటాయన బర్త్‌డే పార్టీకి పిలిచాడండి వచ్చామంటాడు. ఎవడా వాసు అంటే వాడెవడో తెలీదు. పరారీలో వాసు అంటారు. అసలు నిజంగా లేడు వాసు అనే క్యారెక్టర్, అట్లా చెప్తారంతే. ప్రాపర్టీ ఓనర్ ఏ2 అంటారు గానీ ఆయనకు కూడా సంబంధం లేదు, అమాయకుడు అంటారు. ఈ ఏ3, ఏ4లు ఉండరు కాబట్టి ఈ కేసు క్లోజ్ అయిపోతది. ప్రధాన నిందితుడే ఉండరు ఇట్లాంటి కేసులకి. కానీ అందరి పేర్లు బయటికొస్తాయి, అందరిని భయపెడతారు, అందరి దగ్గర డబ్బులు దండుకొని వదిలేస్తారు. అంతే తప్ప ఏమి జరగదు ఈ డ్రగ్స్ కేసులలో. రెగ్యులర్ జరిగే దందానే. ఇంక రేపు వినబడదు ఈ న్యూస్. ఆల్రెడీ సాయంత్రానికే లేదు హ్మ్. వార్త. సో, ఇప్పుడు ప్రముఖుల పేరు అసలు ఒక్కటి కూడా బయటికి రాదంటారు. మొత్తం సెటిల్మెంట్ అయిపోయిందంటారు. పేర్లు రాకపోతే సెటిల్మెంట్ అయినట్టే కదా! హ్మ్. ఎందుకు పేర్లు రావాలి ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు ఆయన కాకాని పేరు వచ్చినప్పుడు మిగతా 99 పేర్లు ఎందుకు రావు? ఈయనొక్కడే డ్రగ్గులు తీసుకున్నాడు, మిగతా వాళ్ళందరూ శుద్ధ పూసలా? హ్మ్. అంతే కదా! మరి అందరి పేర్లు రావాలి. థాంక్ యూ సార్.